హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు మార్కెట్లో మనకి బడ్జెట్ రాబోతుంది కదా. సో మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్లో వెళ్తుంది. సో మనకి ఎగ్జాక్ట్లీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియదు అనుకోండి. అలాంటప్పుడు మనం ఏ సైడ్ స్టాక్స్ని పెట్టుకోవాలి, ఆర్ ఎలా మనం బై చేసుకోవాలి. స్టాక్స్ కాకుండా ఆప్షన్లో కానీ ట్రేడ్ చేస్తే కనుక మనం ఏ స్ట్రైక్స్ తీసుకోవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఇలా తీసుకున్నారనుకోండి, మార్కెట్ మీరు ఎక్కడ సైడ్ ఉన్నా వెళ్ళని, కాకపోతే హ్యూజ్ మూవ్మెంట్ ఉండాలి. రేంజ్ బౌండ్లో కాకుండా హ్యూజ్ మూవ్మెంట్ ఏదన్నా ఒక సైడ్ కనుక ఫాస్ట్ మూవ్మెంట్ కనుక ఉన్నది అనుకోండి, మీకు మంచి మంచి ప్రాఫిట్లు అయితే వస్తాయి. అలాంటి దానికోసం మీకైతే ఒక స్ట్రాటజీ అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడైతే చూడండి, స్ట్రాటజీ బిల్డర్ అప్‌స్టార్ట్ డెఫినెట్ అయితే నేను అయితే ఓపెన్ చేశాను చూడండి మీకు కనిపించడం కోసం. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే నిఫ్టీ ప్లేస్‌లో బ్యాంక్ నిఫ్టీ అయితే పెట్టుకోండి. నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే చూపిస్తాను. ఇక్ నిఫ్టీలో అయినా సేమ్, బ్యాంక్ నిఫ్టీలో అయినా సేమ్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా మంది బ్యాంక్ నిఫ్టీలోనే లాస్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమని బ్యాంక్ నిఫ్టీ చెప్తున్నాను. ఇక్కడ మీరు ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ చైన్, ఇక్కడ ఫ్యూచర్ అయిన ఆప్షన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అని పెట్టుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీరు స్ట్రైక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీక్ అంటే మళ్ళీ మీకు హ్మ్, లాంగ్ ఎక్కువ ఉండదు కాబట్టి లాస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీక్ అయితే లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2 డేస్‌లోనన్నా మార్కెట్ ఒక సైడ్‌కి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి ప్రాఫిట్లు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 52,700 దగ్గర ఉంది కాబట్టి మార్కెట్, ఇప్పుడు మీరు కాల్‌ని బై చేయాలి అండ్ పుట్‌ని కూడా బై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కాల్‌ని ఒక లాట్‌ని బై చేస్తున్నాను. ₹806లో మంత్లీ ఎక్స్‌పైరీది చేస్తున్నాను. అదేవిధంగా పుట్‌ని కూడా నేను సేమ్ 52,700 పుట్‌ని కూడా బై చేస్తున్నాను. క్లియర్‌గా చూడండి, రెండిటిని నేను బైయే చేస్తున్నాను. ఇప్పుడు మార్కెట్ ఎక్కడికెళ్తుందో నాకైతే సంబంధం లేదు. సో, మార్కెట్ అనేది ఈ రేంజ్‌ని మనం కొన్నాం గదా, ఇక్కడ అనుకున్న రేంజ్‌ని 51,077 నుంచి గనక బ్రేక్ ఈవెన్ అయ్యిందనుకోండి, ఇంకా మనకి అక్కడి నుంచి మనకి హ్యూజ్ మూవ్‌మెంట్ అయితే ప్రాఫిట్ అయితే రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది ఎలాంటప్పుడు చేసుకోవాలి అంటే, మనము క్లియర్‌గా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది లాంగ్ ఎక్కువ కాదు. ఈ రోజుకి ఈ రోజే పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు, మనం ఈ రోజు గాని, రేపు కానీ ఎప్పుడైనా సరే మనకి అప్ సైడ్ కన్నా, డౌన్ సైడ్ కైనా సరే హ్యూజ్ మూవ్‌మెంట్ రాబోతుంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని అయితే వర్కౌట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంత దూరం బ్రేక్ ఈవెన్ అవసరం లేదు మనకి. ఇన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత దూరం వెళ్ళటానికి మనకు మంత్ లాంగ్ ఉంది కాబట్టి అంతగానం బ్రేక్ ఈవెన్ వచ్చింది. అదే మీరు నీకు ఈ రోజే గనక 53,000కి వెళ్ళిందనుకోండి, ఇక్కడ చూడండి 1600 ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఈ రోజే గనుక డౌన్‌కి ఒక 500 పాయింట్స్ ఆర్ 1000 పాయింట్స్ అలా వెళ్ళిపోయిందనుకోండి, ఇక్కడ చూడండి మనకి ప్రాఫిట్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. పైది చూడండి T+0 అలా అన్నమాట. ఇది ఇది కిందిది ఏంటి అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు P&L, ఇక్కడ 21, ఇక్కడ 15,000, 22,000 లాస్ అని చూపిస్తుంది కదా. అదేంటంటే లాస్ట్ మీరు ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు వెయిట్ చేశారనుకోండి, మీరు లాస్‌లోనే ఉంటారు. ఈ బ్రేక్ ఈవెన్ దాటేంత వరకు. కానీ అంతకన్నా ముందుగానే మీరు బుక్ చేసుకోగలిగారనుకోండి, ఈరోజు మీరు బై చేశారు 2 పొజిషన్‌ని. రేపే గనక మార్కెట్ ఒక 1000 పాయింట్స్ పైకెళ్ళిందనుకోండి, అప్పుడు మీకు ఇలా ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. మీరు ఇప్పుడున్న దగ్గర నుంచి 52,700 దగ్గర నుంచి మార్కెట్ 52,000 53,000కి ఒక 300 పాయింట్స్ వెళ్ళిందనుకోండి, మీకు ఆల్రెడీ 1100 ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఒకవేళ 53,500కి వెళ్ళిందనుకోండి, 2000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 53,700 గనక వెళ్ళిందనుకోండి, 4000 ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. మీకు డౌన్ సైడ్ వెళ్ళినా సరే, అప్ సైడ్‌కి వెళ్ళినా సరే ప్రాఫిట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అదే విధంగా మీరు ఈ రోజుకి ఈ రోజే పెరుగుతుంది అనుకుంటే గనక ఏం చేయాలి అంటే, ఇంకొకటి ఇక్కడ ఇది రీసెట్ చేసేసేయండి. ఇప్పుడు మనం ఇందాక నెక్స్ట్ వీక్‌లోకెళ్ళాం గదా, అప్పుడు కాకుండా ఈ వీక్‌లోకే వెళ్ళొచ్చనమాట. ఈ రోజే ఏదో ఒక మూవ్‌మెంట్ ఉండబోతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు అనుకోండి. ఇప్పుడు 52,700 కాల్ ఉంది కదా, కాల్‌ని క్లియర్‌గా చూడండి, బై చేస్తున్నాను. కాల్‌ని బై చేస్తున్నాను. అదే విధంగా ఎట్ ద మనీ దగ్గర ఉన్నదాన్ని బై చేస్తున్నాను. పుట్‌ని కూడా బై చేస్తున్నాను. రెండిటిని నేను బైయే చేశాను ఆల్‌మోస్ట్. ఇప్పుడు చూడండి, మనకు బ్రేక్ ఈవెన్ చూడండి, 52,000 52,000కే బ్రేక్ ఈవెన్ ఉంది ఈ వీక్‌ది కాబట్టి. 53,300 కూడా బ్రేక్ ఈవెన్ అయితే దొరికింది. ఒక 400, 500 పాయింట్స్ అప్ సైడ్ గనక మూవ్ అయిందనుకోండి, మనకి హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. అదే విధంగా ఇక్కడ చూడండి, బ్రేక్ ఈవెన్ దాటిందనుకోండి, 53,300 గనక వెళ్ళిపోయిందనుకోండి, ఒక 500 పెరిగి, అప్పుడు చూడండి మీకు 3,000, 4,000 ఇంక అంతకన్నా ఎక్కువ ఎంత పైకి వెళ్తుంటే, ఒకవేళ
సడన్ గా బడ్జెట్ లో ఏదైనా బిగ్ మూవ్ వచ్చింది అనుకోండి, ఒక 2000 పాయింట్స్ పెరిగింది అనుకోండి, అప్పుడు చూడండి మీకు ఎంత వస్తుంది, 52,700 కదా. 54,700 కనుక వెళ్ళింది అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఓకే, ఇంతగానం వెళ్ళింది అనుకోండి, 21,000 అయితే మీకు అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. మీకు మాక్సిమం లాస్ వచ్చేసి చూడండి 9,000 మాత్రమే ఉంటుంది. మీరు అనుకున్నట్టు బిగ్ మూవ్ రాకపోయింది అనుకోండి, మీకు 9,000 లాస్ అయితే ఉంటుంది. మీరు అనుకున్న లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకోండి, ఇక్కడ మొత్తం మీకు ప్రాఫిట్. అది డౌన్ సైడ్ వెళ్ళినా సరే, అప్ సైడ్ అయినా వెళ్ళని, ఎక్కడ సైడ్ వెళ్ళినా సరే మార్కెట్ మనకైతే హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. సో ఈ స్ట్రాటజీని మీరు మంచిగా ఒక 2-3 డేస్ పేపర్ ట్రేడింగ్ అయినా చేసుకోండి, ఎలానైనా చేసుకోండి. అప్స్టార్ లోనైనా మీరైతే డైరెక్ట్ పొజిషన్స్ అయితే పెట్టొచ్చు. ఇది పేపర్ ట్రేడింగ్ యాపే. ఇలా పెట్టుకొని కూడా మీరు ప్రాఫిట్లు వస్తున్నాయి అనుకుంటేనే రియల్ ట్రైల్ అయితే చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.